వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభువు కడవరి వర్షము. దేవుని వాక్యమిదిగు జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి.
అందరము లేచి నిలబడి ప్రభువుని ఆరాధించుకుందాము. అప్పుడు సింహాసనాసీనుడైన ప్రభువు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. మనందరము దేవుని మహిమార్థమై కొనియాడ తరమై నేను కోమల హృదయన కీర్తన పాడుకొని ఉన్నా. కొనియాడ తరమై నేను 108వ కీర్తన, కొనియాడ తరమై నేను కొంతగాని పరదేశ గారి కీర్తన 108. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను తరాలు దినకరు పెనుతారలను మించు, తనరారు దినకరు పెనుతారలను మించు, ఘన తేజమున ఒప్పు కాంతిమంతుడవీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. కెరూబులు సెరూపులు మరి దూత గణములు, కెరూబులు సెరూపులు మరి దూత గణములు, నూరు తరంబుగా కొలువ ఓపు శ్రేష్ఠుడవీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. సర్వలోకంబుల పర్వదేవుడవయ్యు, సర్వలోకంబుల పర్వదేవుడవయ్యు, ఉర్వీ స్త్రీ గర్భాన ఉద్భవించితివేవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. విశ్వమంతయు ఏరు వీరాసనుడవయ్యు, విశ్వమంతయు ఏలు వీరాసనుడవయ్యు, పశ్వాళితో తోటి పండి ఉంటివి నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. దోసంబులను మడియు దాసాళి కరుణించి, దోసంబులను మడియు దాసాళి కరుణించి, యేసు పేరున జగతి కేగుదించితి నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. నరులయందున కరుణ ధర సమాధానంబు, నరులయందున కరుణ ధర సమాధానంబు, చిరకాలమును మహిమ పరగజేయుదువీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ
ఆత్మ చేకొని శ్రేయముగా పవళించు శ్రీకర వరసూత కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. కూర్చుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని కొనియాడే ప్రభువా, శక్తి జ్ఞానము మాకు లేదు. వరదూతలైన నిన్ను వర్ణింపగలరా అన్నాడు భక్తుడు. నిన్ను స్తుతించి మీ యొద్దుండే దేవదూతలు కూడా వర్ణించలేరు తండ్రి. కానీ మీరు మాకు ప్రియమైన తండ్రిగా బయలుపరుచుకున్నారు. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా పరలోకమందున్న మా తండ్రి అని పిలువగలిగిన ప్రభువా, మాకిచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. మీరు మా తండ్రివి, మా మాటలు వింటారు తండ్రి. స్తోత్రాలు. ఈ పాద సన్నిధికి వచ్చుటకు మాకు యోగ్యత లేదు తండ్రి. అయినా కూడా మమ్మల్ని రక్షించి మమ్మల్ని కుమారుని రక్తములు శుద్ధీకరించి మీ ప్రియ సహవాసం మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ మహాకృపను బట్టి తండ్రి, ఈ సంవత్సరం 6 మాసాలు మమ్మల్ని కాపాడి మరి యొక్క మాసములోకి మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు. గత మాసాలు ఎంతోమంది తండ్రి మా ప్రియులు, మేము ఎరిగిన వారు మా సంఘస్థులోని సన్నిధిలో చేరినారు. ప్రభా, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరే వాళ్ళని ఆదరించాలా, ఆదరించండి, ఓదార్చండి తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే మా భక్తి, మా యొక్క నీతిని బట్టి కాదు తండ్రి, కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని కాపాడావు. మేము బ్రతికినంత కాలం మీకు ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా జీవించి మిమ్మల్ని మహింపరచు భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. మీ ప్రభు దినములో తండ్రి నీ సన్నిధిని మాకు దయచేయి. వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రములు తండ్రి. ప్రభా, రాలేకపోయిన బిడ్డలకు మీ చిత్తమైతే ఇంకొక అవకాశం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, భక్తుడు అన్నాడు, నా ప్రాణమా ప్రభువును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఎన్నో ఉపకారాలు మాకు చేశారు తండ్రి. మీరు మాకు చేసిన మహోన్నతమైన ఉపకారం మీ కుమారుడైన క్రీస్తును మాకు రక్షకునిగా ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆయన మా మధ్య జీవించిన జీవితమును బట్టి స్తోత్రాలు. ఆయన కార్చిన రక్తమును బట్టి మరణము, భూస్థాపన, పునరుద్ధానం, ఆరోహణము ఇప్పుడు మా కొరకు చేయు విజ్ఞాపనమును బట్టి స్తోత్రాలు. ఆయన రాకడను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మీ ఆలయంగా చేసుకున్నందుకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మీ వాక్యము కొరకు స్తోత్రములు, మాకు ఇచ్చిన వేల కొలది వాగ్దానముల కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి మాకు బోధించేటటువంటి నమ్మకమైన యథార్థమైన ఆత్మపూర్ణులైన సేవకుల కొరకు స్తోత్రాలు. వారిని కూడా మీరు ఆస్వాదించండి. ఎన్నో శోధనలు, కష్టాల్లో, ఇబ్బందులు ఉంటుండగా వారి అక్కర్లు మీరు తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘమును బట్టి స్తోత్రములు తండ్రి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నీ సంఘం ఎదుట నిలువున్నారు అని చెప్పారు. అట్టి సుస్థిరమైన, శాశ్వతమైన మీ సంఘములో మేము నీ బిడ్డలుగా ఉండగలిగిన భాగ్యము దయచేశారు. మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సంఘాన్ని మేము సిద్ధపరచాలా, పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచాలా. మీరు త్వరగా వస్తున్నారు కాబట్టి ఈ దినము కూడా తండ్రి మా బిడ్డలను సిద్ధపరిచే భాగ్యం దయచేయండి. ఈ బల సహవాసమునకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ ఆరాధనంతా కూడా మీ అధ్యక్షత, మీ పర్యవేక్షణలో జరిగించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. పరిశుద్ధ వాక్యం చదువుకు ముందుగా అందరూ భయపడి పైకెత్తి సజీవ వాక్కు మా ఎదలో అనే పల్లవి పాడుకుందాం. సజీవా వాక్కు మా ఎదలో వసింపా చేయు మీ దినము
నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము, నూరంతల ఫలము మాకిమ్ము. సజీవా వాక్కుమా ఎదలో వసింపా చేయుమి దినము. పరిశుద్ధ వాక్యములో నుండి పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని జెసి ప్రభావతి గారు మన కొరకు చదువుతారు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగము జెసి ప్రభావతి గారు చదువుతారు. అందరికీ వందనములు. నేటి దిన ధ్యాన వాక్యము పౌలు కొరింథీ సంఘమునకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వారు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువారు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నారు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన మిషన్ బ్యాప్టిస్ట్ మిషన్ 10 లక్షల మంది బాప్టిస్ట్ వాళ్ళు, 10 లక్షలు. ప్రపంచంలో కన్వెన్షన్ అంటారు. ప్రపంచంలో అన్ని కన్వెన్షన్లో కల్లా మనకు ఎక్కువ కన్వెన్షన్ మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాప్టిస్టు సంస్థ. కానీ నాయకత్వ లోపము వలన ఈ సంస్థ చాలా కూలిపోయింది, సేవ లేదు. ఒకప్పుడు మేము యవనస్తులు ఉన్నప్పుడు చాలా ఉద్యోగకరంగా సేవ జరిగింది.
నాయకత్వ లోపము, తర్వాత స్వార్థపూరితులైన వాళ్ళు నాయకత్వం వహించినందువలన ఇప్పుడు ఎట్లుందంటే ఎండిపోయిన ఎముకల్లాగా ఉండరు అందరూ, జీవము లేదు. కానీ మన ప్రభువు జీవాన్ని ఇస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితము ప్రభు ఒక ప్రేరేపణ మాకు ఇచ్చినాడు. తిరిగి పడిపోయినటువంటి మన సంస్థను తిరిగి పైకెత్తి ప్రభు మహిమ కొరకు ఈ సంఘాన్ని స్థిరపరచాలని మరి ఉద్యమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆశ్చర్యకరముగా మా ప్రార్థనలో బయలుపరిచినాడు. కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్, ఎవరి సమావేశం తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నది. తర్వాత బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ 7 సంస్థలు అవన్నీ ఆగిపోయినాయి. ఈ మధ్య మేము ప్రారంభించినాం ప్రార్థన పూర్వకంగా. గొళ్ళకమ్మ కేంద్రంగా పెట్టుకొని మన నది, అక్కడ గొళ్ళకమ్మలో ఒకప్పుడు 140 సంవత్సరాల క్రిందట అనుకుంటాను, ఒక దినము 2222 బాప్తిసం పొందినారు. ఆ సంవత్సరం 10,000 మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆ స్థలము కేంద్రంగా చేసుకొని అక్కడ సేవ జరిగించాలని మేము ప్రార్థన పూర్వకంగా చేస్తున్నాం. రేపు 3వ తారీఖు అక్కడ సభ జరుగుతుంది. మన మిషన్ అన్ని ఫీల్డ్ 30 ఫీల్డ్ మన అన్నీ కూడా, ఇటు హైదరాబాద్లో ఉండే చెన్నై, కర్నూలు, మధ్యలో ఉండేటటువంటి నెల్లూరు, కావలి, పొదిలి, కనిగిరి, ఇవన్నీ కూడా మార్కాపురం, అవన్నీ కొన్ని ఫీల్డ్ మన 30 ఫీల్డ్ మంది. తల్లి సంఘం మొదటిది ఫీల్డ్ ఒంగోలు ఫీల్డ్ అసోసియేషన్ నాయకులందరూ కూడా మీరందరూ రావచ్చు. రేపు పొద్దున 10 గంటలకి గుళ్ళకమ్మ దగ్గర. జెసి ప్రభావతి గారు అందులో మన ట్రెజరర్గా మేము నియమించుకున్నాం. తర్వాత సూరి గారు అసోసియేట్ జనరల్ సెక్రటరీగా నియమించుకున్నాం. విక్టర్ గారు రావెల్ జోసఫ్ గారి కుమారుడు, పాస్టర్ ఆయన జనరల్ సెక్రటరీగా నియమించుకున్నాం ప్రార్థన పూర్వకంగా. నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఈ టీంతో పనిచేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరము. అక్కడ కొన్ని బిల్డింగ్స్ కట్టాలి, పెద్ద బిల్డింగ్స్ కాదు, అందరూ కూడుకోవటానికి చాలా సింపుల్ స్ట్రక్చర్స్ కట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు అధికముగా కూడా ప్రభు ప్రేరేపించిన రీతిగా సహాయం చేయండి. జెసి ప్రభావతమ్మ విషయాల తర్వాత మీకు చెప్తారు కనుక సూరి సుధాకర్ గారు, జెస్సమ్మ వాడు ఇద్దరు నిలబడండి. వాళ్ళిద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఒంగోలు మేమందరం ఉన్నాం కాబట్టి కలుసుకుంటూ అప్పుడప్పుడు ఈ ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాం. కూర్చోండి. కాబట్టి మీరందరూ మనందరూ దాంట్లో సభ్యులు అన్నమాట. వీఆర్ మెంబర్స్ ఆఫ్ దట్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్. కనుక కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ మళ్ళీ తిరిగి మన యొక్క సంస్థ దేవుడు బాగు చేస్తాడు. మూల వాక్యం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆన్ దిస్ రాక్ ఆన్ దిస్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆయన కడతాడట. మనందరూ ఆయనకి సహాయం చేయాలి. ప్రభువుకి తోడి సేవకులుగా, మనం జత పని వాళ్ళుగా, ఇంగ్లీష్లో లేబరర్స్ అంటారు. లేబర్ చేయాలి మనం. కాబట్టి దాంట్లో సువార్తకు పని చేయాలా, తర్వాత సువార్త ప్రకటించాలా, ప్రార్థన చేయాలా, కానుకలు ఇవ్వాలా. కనుక మన సంస్థ తిరిగి 2వ రాకడకు ముందుగా ఉజ్జీవకరంగా ఉంటుందని యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు అయిపోయినాయి వాళ్ళు, జనాంగం అంతా కూడా. కానీ ప్రభువు మాట్లాడినప్పుడు ప్రవక్త ద్వారా మహా గొప్ప సైన్యం అయ్యారంట వాళ్ళు. గొప్ప సైన్యం ప్రభువు సాధ్యం. అది అప్పుడు చేసిన ప్రభు ఇప్పుడు కూడా చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా చెప్పండి. అందరూ బ్యాప్టిస్ట్
కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్. కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్, సిబిసి గుర్తుపెట్టుకోండి. దాంట్లో మీరందరూ మెంబర్లు, మీరందరూ బాప్టిస్ట్ మొదలందరూ చేతులు ఎత్తండి. మీరందరూ మెంబర్లే దీన్ని. బాప్టిస్ట్ ప్రపంచంలోనే పెద్ద సంస్థ ఇది. కాబట్టి మీరందరూ మొట్టమొదట ప్రార్థన చేయండి. తర్వాత మేము విలేజ్ మినిస్ట్రీ ప్రారంభం చేసినాం. ఇక్కడ కొత్తపట్నం దగ్గర రాజుపాలెం అని చిన్న కుగ్రామం అది. ఇక్కడ బెస్త వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక ఆయన పాపం రామాంజులు గారని, రామాంజులయ్య, ఆయన ఎంతో ఆశ సేవ జరగాలని ఒక టీచర్ ఆయన, కానీ చనిపోయినాడు. ఆయన భార్య యేసుదయ్యమ్మని ఉంది. అక్కడికి మన బిడ్డలు ఇద్దరు, ఎలిజబెత్ రాణి, తర్వాత జెస్సీ ప్రభావత్, ఇద్దరు వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారు. ఇప్పుడే ప్రారంభమైంది అక్కడ. అలాగూ గ్రామాల్లో కూడా ఈ చర్చెస్ స్థాపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సేవకులను కూడా తర్బీదు చేయాలి. 100 మంది సేవకులు మన ఫీల్డ్లో పనిచేయటానికి. ఫీల్డ్లో 100 సంఘాలు ఉన్నాయి, చిన్నవి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు సేవకులు లేక అంత కూడా ఆరిపోయింది, సేవ అంతా ఆరిపోయింది అక్కడ. కాబట్టి తిరిగి దేవుడు జీవం కలుగజేస్తాడని ప్రార్థన చేస్తున్నాము. కనుక అందరూ ప్రార్థన చేయండి. అంటాడు ప్రభువా, కీర్తన గ్రంథములో కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట, చాలా ప్రియమైన మాట. సంకీర్తన 85 497 పేజీ 6వ చరణం. కీర్తనలు చరణాలు. అందరూ నాతో కలిసి చెప్పండి. సంకీర్తన 85:6, 6వ చరణం. అందులో అండర్లైన్ చేసుకోండి. పెన్నులు ఉంటే బాల్ పెన్స్తో డేట్ వేసుకోండి. ఈరోజు డేట్ 1 జూలై 2023. చెప్పండి అందరూ. నీ ప్రజలు నీ యందు సంతోషించునటులా నీవు పరమ తండ్రి మరలా మమ్మును బ్రతికింపవా. ఏడుపు వస్తుంది నాకు. బ్రతికేవాడు చచ్చిపోయారు, జీవం లేదు. వాక్యం కదా మనకు జీవం ఇచ్చేది. ప్రకటించేవాడు లేరే గ్రామాల్లో. ప్రభువా తండ్రి, నీ ప్రజలు నీ యందు సంతోషించునట్టులా పరమ తండ్రి మరల మమ్మల్ని బతికింపవా. రోజు చదువుకోండి, బ్రతికిస్తాడు ఆయన. అడుగుడే మీకు నిర్జీవ స్థితిలో ఉన్న మన సంస్థను ప్రభు బతికిస్తాడు. మమ్మల్ని అందరినీ ప్రభు వాడుకోవాలా. నేను కూడా పెద్దవాడిని అయిపోతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సేవ చేసే బిడ్డల కొరకు మీరందరూ సహకరించాలా. అందరూ తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభమైన తండ్రి, ఈ సత్క్రియ మీరు ఆరంభించారు, దాన్ని కొనసాగిస్తారు. నీ కుమారుడు రాకడ వరకు. అది మీ వాగ్దానం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తల్లి సంఘము తండ్రి మాది. మేము మొట్టమొదటిగా ఉండి ఈ యొక్క సేవను ప్రోత్సాహపరచాలా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ మీద మీ కృపా కటాక్షముల నుంచి తండ్రి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాను. మా మిషన్లో ఉన్న 10 లక్షల మంది తండ్రి, 1 మిలియన్ బ్యాప్టిస్ట్ అందరినీ కూడా ఉజ్జీవింపజేయాలి. మేము అడుగుతున్నాము తండ్రి. నీ ప్రజలు మరలా బ్రతకాలని మేము కాళ్ళ మీద పడి అడుగుతున్నాం. సహాయం చేయమని. అక్కడ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. వీరందరూ నశించి నరకాన్ని పోతే ఏం ప్రయోజనం ప్రభువా. అందరూ మిమ్మల్ని కలిగి జీవిస్తూ నీ సాక్షులుగా ఉంటూ
మీరు అక్కడ సిద్ధపడు భాగ్యం దయచేయమని ఇప్పుడు కూడా తండ్రి మీ జీవ వాక్కుల ద్వారా మమ్మలను దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు నేను బైబిల్ చదువుతా ఉంటే ప్రభు ఒక విషయం బైబిల్లోనే ఉంది, కానీ ఈరోజు సందేశానికి ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చినాడు. కొరింథీ సంఘమునకు పౌలు భక్తుడనాల, పౌలు వరకు పేరు పిలవకూడదు, భక్తుడు ఆయన, సెయింట్ పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26. మీరు మనతో మాట్లాడుతున్నారు ప్రభు, మీరు ఈ రొట్టెను తిని ఏ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, అంటే ఎల్లప్పుడు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. బల సహవాసము ఇప్పుడు ప్రభు రాకడను జ్ఞాపకం చేసుకోవాలా. ఎన్నోసార్లు చదువుతాము, కానీ నా హృదయాన్ని తాకింది. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. మనం ప్రభు వస్తాడు, మనకు ఒక పని పెట్టాడు, ప్రచురించాలా. ప్రొక్లెయిమ్ జీసస్ క్రైస్ట్. మరణం అంటే అందులో పునరుద్ధానం ఉంటుంది, పునరుద్ధానం అంటే మరణం ఉంటుంది. రెండు విడదీయబడినటువంటి సిద్ధాంతాలు, ఇన్సెపరబుల్ డాక్ట్రిన్స్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఆయన మరణము పునరుద్ధానమును ప్రకటించాలి. మనం ఊరిక రొట్టె తిని పోవటము కాదు. ఈ వారములో ఒకళ్ళకైనా కూడా ప్రభు గురించి చెప్పాలా. మళ్ళా ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనసులో పెట్టుకోండి ఈ మాటలు. ప్రభు వస్తాడు, రెండో రాకడు, అదే కదా నా బోధ. ప్రొద్దున ఎంతమంది ఉన్నారు వాక్యము రాకడ గురించి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రభు వచ్చు వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా మనము క్రీస్తుని గురించి ప్రకటించాలి. మరణం అంటే ప్రేమ. మన కొరకు చనిపోయినాడు ఆయన, చనిపోయాడండి యేసు ప్రభు మన కోసం. ఎవరు పెడతారండి ప్రాణము? రక్తము గార్చినాడండి. 33 సంవత్సరాలు దేవుడు ఆయన, మహాదేవుడు, మహోన్నతుడు. చెప్పాడు కదా, తండ్రి ఎలాగ హెచ్చించినాడో ఆయన తన కుమారుని హెచ్చించినాడు. అన్ని నామముల కంటే పైనామము. ప్రతివాని నాలుక క్రీస్తును ఒప్పుకొని స్తుతించాలా. ప్రతివాని మోకాలు ఆయన నామములోను. అంత గొప్ప దేవుడు మన మధ్యకు వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. ఆయన చాలా చులకన గెంచుతున్నారండి మనుషులు. ఎవరు చచ్చిపోతారు? ప్రభు మన కొరకు చనిపోయినాడు, ప్రాణం పెట్టాడు ఆయన. చనిపోయాడు, మరి పరిశుద్ధుడు కాబట్టి లేచాడు. ఇప్పుడు సజీవుడు ఆయన యేసు ప్రభు. కనుక ఆయన గురించి మనం తెలుసుకోవాలా, ఆయన మనం జీవించాలా. క్రైస్తవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలా, యేసుక్రీస్తును జీవించాలా, క్రీస్తు జీవితం చూపించాలి లోకానికి మన బతుకు ద్వారా. క్రీస్తు లోకాన్ని చూపించాలి. మనం క్రీస్తును తెలుసుకోవాలా, అంగీకరించాలా, క్రీస్తుని జీవించాలా, క్రీస్తు లోకాన్ని చూపించాలా, క్రీస్తు లోకాన్ని ప్రకటించాలా. అది క్రైస్తవురాలంటే. We have to know Jesus, know about Jesus also.
అండ్ నో హిమ్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ఆయన. నాకు తెలిసి యేసు ప్రభు. పౌలు నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నా అన్నాడు పౌలు భక్తుడు. నేను కూడా ఎరిగితే నేను యేసు ప్రభు అనే పాట రాసుకున్నా. నేను ఐ నో హోమ్ ఐ బిలీవ్. మనం నమ్మిన వాళ్ళు మనం తెలుసుకోవాలి, ప్రభువు మనం తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఆయన అంగీకరించాలా, క్రీస్తుని అంగీకరించాలా. We have to receive Jesus Christ into our life. తెలుసుకున్న ప్రభువుని అంగీకరించాలా, అంగీకరించి జీవించాలా. పౌలు ఏమన్నాడు? ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసు ప్రభుని తెలుసుకోవాలా. బైబిల్ ద్వారా సేవకులు ప్రకటించినప్పుడు జాగ్రత్తగా వినాలా. పొద్దున్న వాక్యం మరి వచ్చింది, దాదాపు 70% బాగా వచ్చింది అనుకుంటున్నా నేను. యేసు భాషని బాగా వచ్చిందంట. ఆ వాక్యం విని ప్రభు ఎవరో తెలుసుకోవాలి మనం. పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడు, బైబిల్, 66 గ్రంథాలు. యేసు ప్రభు కూడా తన గురించే ప్రకటించినాడు. మనము కూడా ఆ క్రీస్తును మనము తెలుసుకోవాలా. తర్వాత ఆయన అంగీకరించాలా, ఆయన జీవించాలా, లోకానికి చూపించాలా. లోకం ఏమంటుంది తెలుసా? యేసు ప్రభు బతికాడు అన్నారు కదా, చూపించండి మాకు. వి వాంట్ టు సీ హిమ్. గ్రీసు దేశస్తులు అన్నారు, మేము యేసును చూడగోరుతున్నాం. వి వాంట్ టు సీ జీసస్. చూపించాలి మనం. ఆయన మిషనరీలు చూపించారు కదా, హై స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని నాశనం చేశారు అనుకో. వాళ్ళు చూపించినారు. ఆంగ్లైన కూడా వాళ్ళకి స్కూల్స్ పెట్టారు. పొద్దున్నే డివోషన్ జరుగుతాయి. మా టీచర్స్ అందరూ వాక్యం చెప్తారు, అరగంట వాక్యం. చాలా మంది ఆ వాక్యం ద్వారా మేలు పొందినారు, రక్షణ కూడా పొందినారు, హిందూ స్టూడెంట్స్. తెలుసుకోవాలి, ఆయన్ని అంగీకరించాలా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడు. బాప్తిసం నడిపించాలి, ఊరికి నమ్మటం కాదు. నిన్న ఒకళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి, కొడుకు బాగాలేదని డబ్బుల కొరకు వచ్చారు. నేను చెప్పాను, మీరు ప్రభువుని అంగీకరించాలా. ఊరికి ముందు డబ్బులు అందరి దగ్గర పోయి వసూలు చేసుకోవటం కాదు. మీరు యేసు ప్రభువుని అంగీకరించాలి. చెప్పాను నేను చాలా స్ట్రిక్ట్గా. మీ బిడ్డకి ఆయన స్వస్థత కలిగించాలంటే మీరు ముందు రక్షకునిగా అంగీకరించాలా. మొదట ఆయన అంగీకరించాలి, అప్పుడు చేస్తాడు దేవుడు అని చెప్పాము. అప్పుడు ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు వచ్చాడు మన దగ్గరికి. వాళ్ళకి చెప్పాను నేను, కానుక తీసి వాళ్ళకి ఇవ్వమని. ముందు మనం యేసు ప్రభువుని నమ్మాలి, చెప్పాలి మనం. ఆయన అంగీకరించాలి, యేసు ప్రభువుని అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు మన పేర్లు పరలోకంలో రాస్తాడు ప్రభు. ఆయన జీవించాలి మనము ప్రభువుని. మనం క్రైస్తవులు అంటే ఎవరైనా చెప్పాను నేను, చిన్న క్రీస్తులు. మన చిన్న క్రీస్తులు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాం. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ లిటిల్ క్రైస్ట్. మనం ఆయన చూడాలి. లోకము మన యొక్క జీవితంలో, మన మాటలు, మన యొక్క చూపులు, వాటన్నిటిలో కూడా క్రీస్తుని చూడాల. జనము వీళ్ళు ప్రత్యేకంగా ఉండారు అనాలా. లోకానికి చూపించాలి, మనం ప్రకటించాల ప్రభు గురించి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఇక్కడ ప్రభు మరణమును ప్రచురించాలి మనం. మరణం అంటే ఆయన ప్రేమ అన్నమాట. చనిపోయినాడు, ఇప్పుడు మరణించాడు. ప్రభు లేచాడు కదా, మరణాన్ని జయించి ఆయన లేచినాడు. కనుక 2 విషయాలు ఇక్కడ. ప్రభు రాకడ గురించి సిద్ధపడాలా, ప్రభు అప్పగించిన పనిని మనము చేయాలా. పౌలు అన్నాడు, నా పరువు తుద ముట్టించుదని విశ్వాసము కాపాడుకున్నాను. ఇక మీద నాకు నీతి బహుమానం, నీతి కిరీటం ఉందంట. నా పరుగు తుద ముట్టించిన, నీ పరుగు తుద ముట్టించాలి. ప్రతి ఒక్కరికి ప్రభు పని అప్పగించినాడు. అందరికీ
ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటది? శిష్యులందరికీ కూడా మీరు లోకములోకి వెళ్ళాలా, సమస్త జనులను నా శిష్యులుగా చేయాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇయ్యాలా, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ బోధించాలా, యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడుకుంటాను. ఎంత గొప్ప వాగ్దానం! ఆజ్ఞ పాటించాలా. ఆజ్ఞ ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞ అంటారు, గ్రేట్ కమిషన్. అదే మనకిచ్చింది ప్రభు. ప్రతి ఒక్కళ్ళ పని అది. ఒకళ్ళు చేయలేక చేసేవాళ్ళకి సహాయం చేయి, చేసేవాళ్ళకి సహాయం చేయి. ప్రార్థన చేయాలా, ఓటుగా ప్రార్థన చేస్తే కుదరదు, ఏదో కొంచెం కానుకియాల. రాజుపాలు వెళ్తున్నారు, మరి ఎలిజబెత్ రాణి చేసి ప్రభావతి, మరి వాళ్ళకి వెహికల్ ఇస్తాను, నేను పెట్రోల్ పంపిస్తాను, వాళ్ళు ఎట్లా పోసుకున్నారు పాపం. డ్రైవర్కి కొంచెం సాయం చేయాలా, అక్కడ పిల్లలకి వెళ్తా, పిల్లలకి కొంచెం తినడానికి ఏదైనా పెట్టాలా, పిల్లలకి చాక్లెట్లు అవి ఒకటి పని ఖర్చులు ఉంటాయి. ప్రోత్సాహపరచాలి. మీకు కూడా ప్రభు రెండవ రాకడలో బహుమానం ఇస్తాడు, పార్ట్నర్స్ ఇన్ ద మినిస్ట్రీ. కనుక మీరు వెళ్ళి చేయకపోయినా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. యుద్ధంలో కూడా ఎంత కదా యుద్ధం చేస్తుంటారు, వెనుక నుంచి సామాను సరుకులు ఆహార పదార్థాలు పంపే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు పోయి యుద్ధం చేయరు. అలాగే సేవ అనేది ఇది ఒక పోరాటం, యుద్ధం అన్నమాట. సాతాను చేతుల వాళ్ళందరూ లాగాలి మనము, అగ్నిలోంచి లాగాలి మనము. గొప్ప పని అది, గొప్ప బాధ్యత అది, మనందరి పని అది. ఎవరో చేస్తారే పాస్టర్లు అనుకోకూడదు. ఆ సేవను మీరు ప్రోత్సాహపరచాల. దానికి రెండు విషయాలు ఇక్కడ. మొట్టమొదట రాకడ, టైం అయిపోయింది, త్వరగా వస్తాడు ప్రభు. మనకు అప్పగించిన గొప్ప ఆజ్ఞను మనము నెరవేర్చాల. మనం ప్రభు దగ్గరికి ఎదుర్కొనేటప్పుడు మనం ఎలా మారిపోవాలో తెలుసా? చూడండి, బైబిల్ యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, జాన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 3 verse 2, 2వ వచనం. కనపడిందా? 222 పేజీ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము. దేవుడి పిల్లలం మనం. దానికి ఒక భాగ్యం అది. నిజముగా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, నిజముగా బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీద ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ చూస్తున్నారు అందరూ? చూడలేదే. ఆయన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రెండో రాకడిది. ఇది చెప్పలేదండి ఎవరు సేవకులు. నేను కొన్ని మెసేజ్లు వింటున్నాను టీవీలో, ఏసై గురించి చెప్పటం రాకడి గురించి. చాలా భయంకరం అది. క్రీస్తు లేకుండా చెప్పేది అబద్ధ బోధ. ఇంకే నువ్వు చెప్పేది ఆయన లేకుండా. చూడండి, మనం ఇక ఏమవుతాం అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన, చెప్పండి మాటలు, ఆయన యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు యేసు క్రీస్తు ఉన్నట్టుగానే యేసు క్రీస్తును చూతుము కనుక యేసు క్రీస్తును పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన్ని పోలి ఉండాలి మనము. ఎలా సాధ్యం అది? హౌ కెన్ వి రిజెంబుల్ జీసస్ క్రైస్ట్? ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఆయన చూస్తామంట మనము. ఆయన మనం పోలి ఉండాలా. మాకు చాలా పని ఉంది, మాకు సేవకుడికి చాలా పెద్ద పని ఉంది. ఏంటి చేసేది? మన వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు మనకు ఒక ఇది ఉంది. తెలుగు వాళ్ళు అందరూ ముందుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని సిద్ధపరుస్తారు కదా. అదిగో నలుగంట, నలుగులు. ఇప్పుడు నలుగే ఇదే, నేను పెట్టేది నలుగే. ఈరోజు ప్రసంగం నలుగు. మీకు ఆ నలుగు గురించి రాశారు.
2 వచనాలు నేను చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం అంతకుముందు చెప్పాను చాలాసార్లు. ఎస్తేరు గ్రంథము చాలా సంవత్సరాల కింద చెప్పాను నేను. ఇది టీవీలో కూడా వచ్చింది. ఇది ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 415 పేజీ. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4 చూడండి. ఇక్కడ 4 గురించి రాశారు. 2:12 అందరు తీశారా? తీలేదు. ఇంకా పేజీ కూడా చెప్తే 415 అని. ఏందమ్మా వచ్చిందా? 415 6 మాసములు గోపరస తైలము, 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెలుటకు ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగు చేయడు. బ్యూటీ ట్రీట్మెంట్ అంటారు. ఎన్ని మాసాలు? 12 మాసాలు. 16వ వచనము, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చాలా మంది స్త్రీలు ఉన్నారు, అందరినీ కూడా సిద్ధపరిచినారు. తర్వాత 17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె రాజు వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించినారు. మనము కూడా మన రాజేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు పోవాలంటే మనందరికీ జరగాలి. ఇది పరిమళ క్రియలు చేయు కాలము. నేను చేసేది పరిమళ క్రియల కాలం వాక్యంతో. మన బైబిల్లో కూడా ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 25-27 176 పేజీ. 25-27 క్రీస్తు కూడా 2వ లైన్ చివర క్రీస్తు కూడా కనబడిందా? సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘము అది అనకూడదు, సంఘాన్ని చెప్పాను కదా. యేసు ప్రభు భార్య ఆమెనాలా, ఏమనాలా? అయితే అనకూడదు. చదువుతున్నారు అట్లా అందరూ. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, పెళ్లి కుమార్తె ఆమె కలంకమైననో ముడుతో అయిననో అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ప్రభు తన ఎదుట ఆమెను నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తనను తాను అప్పగించుకొనెను. యేసయ్య శుభ్రం చేస్తాడు. వాక్యముతో ఉదక స్నానం, స్నానాలు చేస్తారు కదా నలుగప్పుడు.
వాక్య స్నానం జరుగుతుంది ఇప్పుడు. సంఘానికి బాగా బలముగా వాక్యం ప్రకటించాలా. ఎందుకు ఇంట్లో ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమైనది ఆమెను, సంఘమును, క్రీస్తును, నిజ విశ్వాసిని, నిన్ను నన్ను, ఆమెను ఆయన తన ఎదుట ఆమెను నిలబెట్టుకోవాలా. ఆయన దగ్గర నిలబడాలి మనం పోయి. వీడు జోడు కరెక్ట్గా ఉండాలా. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, అది అలంకారం. ఇక్కడ ఆ విధముగా మనం సిద్ధపరచాలా. వాక్యముతో ఉదక స్నానము చేయాలా. క్రీస్తు గురించి చెప్పాలా. అప్పుడు క్రీస్తు స్వరూపానికి మారిపోతాం. క్రీస్తు స్వరూపానికి మనం మారాలా. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండాలి మనము. సాధ్యం అదే. సాధ్యం. చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20. ఫిలిప్పీ పత్రిక 3:20. పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకం ఉంది. అక్కడ ఉంది మన పేర్లు, మనం అక్కడ రాజ్యం. ఈరోజు ఈ లోకంలో మనం ఎవరుమే, యాత్రికులు, పరదేశులు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన కొరకు ఎదురు చూడు. ఎవరు ఎదురు చూడటంలా. సావులు కూడా చెప్పటం లేదు. ఎదురు చూడాలి మనము. పెళ్లి కుమార్తె ఎంగేజ్మెంట్ అయిపోయింది బాప్తిసం అప్పుడు. మనం ఆయన రాకుడు కొరకు ఎదురు చూడాలా. ఎదురు చూసేటట్టుగా చెప్పాలి మనం పెళ్లి కుమారుని గురించి మన ప్రసంగంలో. చూడండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందు ఉన్న తండ్రి. మన పరలోకం బిడ్డలు మనం. మన తండ్రి ఎక్కడ ఉంటారు, మనం కూడా పోవాలి అక్కడికి. తండ్రి ఎక్కడ, బిడ్డ ఎక్కడ ఉంటారా. ఇక్కడ మన పని పెట్టాడు, ఆ పని చూసుకొని పోవాలా. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన ప్రభు, చెప్పండి, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము కలదానిగా మారుస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన కాడికి ఎదురు చూస్తుండగా నువ్వు మారిపోతావు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? యేసు ప్రభు కాడికి ఎదురు చూడాలంటే సేవకులు క్రీస్తు గురించి చెప్పాలా, చెప్పటంలా. ఏం బాగా అంతే. సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన యేసు ప్రభు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమానమైన రూపము గల దానిగా మారుస్తాడంట. ఆయన వైపు చూడటం, ఎదురు చూసేటట్టుగా సేవకులు చేయటం లేదే. ఎందుకు నేను చెప్తుంది, పిచ్చి పెట్టా. రాకుండా యేసు ప్రభు వస్తున్నాడు. కాదు ఏందా ఎప్పుడు ఈయన రాకడ గురించి చెప్తాడు అని విమర్శ కూడా చేస్తారు. మన దీన శరీరము తన మహిమ కలిగిన శరీరమునకు సమానమైన రూపంగా మారుస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన కొరకు కనిపెట్టుచూ ఉండగా. మనం సిద్ధపడాలి బిడ్డలారా, సిద్ధపడాలి. 10 మంది కన్యకలు
5 బయట, 5 లోపల. లోపల పోయిన గురించి ఏం రాశారు తెలుసా? సిద్ధపడిన వారు లోపల ప్రవేశించారు. నువ్వు ప్రవేశించ సిద్ధపడాలా? ఈ వాక్యం ముగిస్తున్నా. అందరు లేచి నిలబడదాం. పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక. అందరు బైబిల్ తెరవండి. ప్రభు యొక్క మనసు రాసినాడు పేతురు భక్తుడు. పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి చదువుతున్నాను. మీరు కూడా చదువుకోవాలి నెమ్మదిగా. 219 పేజీ చెప్పాను కదా. 8వ వచనము, ప్రియులారా ఒక సంగతి మర్చిపోతున్నారు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరం ఒక దినము వలె ఉన్నవి. 1000 సంవత్సరాల పని మన ప్రభు ఒక రోజులో చేయగలడు. గొప్ప దేవుడు ఆయన, సమర్థుడైన దేవుడు. 1000 సంవత్సరాలు ఆయనకు ఒక దినము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్టులా ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎన్నిక రాలేదు, ఆయన 2000 సంవత్సరాలు అయింది. ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారుమనసు. అది ఆయన ఆశ. అందరూ పొందరైతే అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎడల ఈ వాక్యం చదువుతున్నా వింటున్నా నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పొందిన వాళ్ళు ఒకళ్ళన్నా బయటకు లాగాల. అందరూ నశించిపోకూడదు, అందరూ రక్షణ ప్రభు కోరిక. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలా అని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, తెలియదు ఎవరికి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. చెప్పండి, భూమి మీద ఉన్న కృత్యములను కాలిపోదు. మొత్తం భూమి అంతా కాలిపోద్దండి. నువ్వు కోట్లు పెట్టి ఎంత సంపాదించుకున్నా కూడా నీ భూమి కాలిపోద్ది. కొత్త భూమిగా చేస్తాడు అనుకోండి, ఈ భూమినే కాలిపోద్ది. ప్రభు దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోను, భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోను, అవన్నీ ఇటులా లయమైపోవును. కనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు. చెప్పండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడను ఆశతో అపేక్షించు. చాలా బలమైన మాటలు. కనిపెట్టాలా, ఆశతో అపేక్షించాలి. ఏదండి అది? రాకడ కొరకు అపేక్షించాలా? మళ్ళీ చదువుతున్నానండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, రాకడ దినమును ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సిద్ధపడటమంటే అది లెక్క లేకుండా జీవించకూడదు, జాగ్రత్త కాదు. ఎవరేశారు అక్కడ? ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం బతుకు. ప్రభు వస్తున్నాడండి. పరలోకంలో ఉండాలంటే ఇష్ట ప్రకారం జీవిస్తుండలేమండి.
ఇది నా బాధ కాదండి, బాధ. మీరందరూ ఉండాలి నా కోరిక. నా హృదయం ఎంత వేదనగా ఉందో తెలుసా. ఒకప్పుడు పెద్ద చర్చిలో ప్రతి ఆదివారము 5,000, 6,000, 7,000 మందికి వాక్యం చెప్పిన. మన చర్చి లోపల 2,000 మంది కూర్చుంటారు, బయట అంతా 3,000, 4,000 మంది కూర్చున్నారు. వేరే వాళ్ళందరూ. సాతానుడు బహు క్రోధము గలవాడై మన మధ్య సంచరించి సంఘాన్ని ముక్కలుగా చేశాడు. నాకు అదే వేదన. నా గురించి నాకేం చింత లేదు. నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ చెదిరిపోయినారు, వారందరూ వస్తే రాకడి గురించి సిద్ధపరచాలి. నా భారం, నా ఆశ. దేవుని దినపు రాకడు కొరకు కనిపెట్టుచు, రాకడి దినమును ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారైన అయినను, చెప్పండి అందరూ, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుని ఉన్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి అంటే యేసుప్రభు అండి. ఆయనే మన నీతి. నీతి అంటే మంచితనం. ఆ భూమి మీద మంచితనం యేసుప్రభు ఉంటాడు. ఆయనతో మనం సదాకాలం ఉంటాం. అది సిద్ధపాటు. ఇంటి పోయి ఒకసారి చదువుకోండి. ప్రభు దినము దొంగలాగా వస్తుంది. ఆకాశముల మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు మిక్కటం వేండ్రముతో గడిచిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఆ రాకడ ఆశత అపేక్షించచ్చు. పరిశుద్ధమైన ప్రవర్తన. ఈ తలంపులు, మాటలు, కార్యాలు, చూపులు, వినికిడి అంతా కూడా పవిత్రంగా ఉండాలి. భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సిద్ధపడండి. ప్రభు సిద్ధపరుస్తాడు. మనం సిద్ధపడే శక్తి, జ్ఞానం మనకు లేదు కదా. ప్రభుకి అప్పగించుకోవాలా. ఆయనే ప్రభు నన్ను సిద్ధపరచు ప్రభు. ప్రతిరోజు అడగాల, ప్రభు నన్ను సిద్ధపరచు, నా పాపాలు క్షమించు, రక్తములో కడుగు, పరిశుద్ధపరచు, నన్ను పెళ్లి కుమార్తె సిద్ధపరిచి నీవి రాకడికి నన్ను ప్రభు ఆయత్తపరచుమని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకో. ఎప్పుడైనా రావచ్చు ప్రభు, ఇప్పుడు కూడా రావచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, బల సహవాసం అప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలా. మీ ప్రత్యక్షత, మీ రాకడ మేము జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. రాకడికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలా. నీ మరణాన్ని, నీ ప్రేమను మేము ప్రకటించాలి తండ్రి. ప్రకటించమని చెప్పిన ప్రభువు ప్రకటించే శక్తి ఇస్తారు మాకు. చాలామంది ఆ శక్తిని పొందటం లేదు తండ్రి. అడుగుడి మీకు ఇస్తాను. రాకడి సిద్ధపడాలా. మీరు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము నెరవేర్చాలా, పాటించాలా. బల సహవాసం ముందుగా మీరు చెప్పిన ఆజ్ఞ, రాకడి సిద్ధపడండి, నేను ఇచ్చిన ఆజ్ఞ పాటించండి, ఆజ్ఞ నెరవేర్చుటకు సహాయం చేయమని ఈ మాటలు బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మికిలి వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరి ఏదైనా ఆహారం నేడు మాకు దయచి, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, శోధనలో తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు మన కొరకు బలి అయి మరణించి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వ విజ్ఞాపన చేయించు తన ప్రియుల కొరకు త్వరగా రానయ్యున్న యేసు రక్షకుని కృప
మన మధ్య సంచరించి మర్మములు బోధిస్తూ రాకడి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము ప్రభు దినములో ఆరాధనలో పాల్పొని బిడ్డలందరికీ వాక్య విని వాక్య ప్రకారముగా జీవించుటకు ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడి వరుస దాకాలు నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండు నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. కూర్చుందాం. ప్రభుని ప్రేమించే వారందరినీ కూడా బల సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. గలిలయ బాప్టిస్ట్ చర్చి కొత్తపట్నం పల్లిపాలెంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్త్రీల మైత్రి కూడిక సంఘపక్షాన్ని జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ స్త్రీలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. 2వ శనివారం 8వ తారీఖు 2వ శనివారం గలిలయ బాప్టిస్ట్ చర్చ్ కొత్తపట్నం 9 నుంచి 5 గంటల వరకు సాయంత్రం. కాబట్టి 8వ తారీఖు శనివారం. మరి అది అందరూ కూడా సిద్ధపడి బస్సులు ఉన్నాయి, బాగా నేరుగా వెళ్ళొచ్చు. స్త్రీలందరినీ కూడా మరి ప్రేమతో బిడ్డలు ఆహ్వానిస్తున్నారు. మరి ఇక్కడ అరుంధతి జమీందార్, సుమతి నాగేశ్వరరావు, శ్యామల వలరాజు, ఆశీర్వాదమ్మ, ప్రేమలీల నాగేశ్వరరావు, మిరియల్ జాషువా వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళందరూ ప్రేమతో ఆహ్వానిస్తారు. ఆ ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులని పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృత ధారలు చిందించిన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ప్రేమ ద్రోహులే కాని ప్రియమునగురా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందించేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించున్. ప్రేమామృత ధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? తత్క్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. మొదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు? పరిశుద్ధ గ్రంథములో నుండి పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, అతడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభువు శరీరము అని వివేచింపక తిని త్రాగు.
ప్రతి వ్యక్తి తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. బల సహవాసప్పుడు మనల్ని విమర్శించుకోవాలి. ప్రభువుకు మన ఇష్టంగా ఉన్నావా లేదా? చాలా భయంకరం. వివేచించక తింటే అందువల్ల అనేకులు బలహీనులు రోగులు చాలా మంది చచ్చిపోతారు. చచ్చిపోయి నరకానికి పోరు, పరలోకానికి పోతారు. ప్రభు బిడ్డలు కాబట్టి ముందే చచ్చిపోతారు. ఇశ్రాయేలీలు 30 లక్షల మంది చచ్చిపోయారు అరణ్యంలో. నరకానికి పోలేవాళ్ళు పరలోకానికి పోయారు, కానీ కనాన్ జారల. అలాగే క్రైస్తవులు కూడా ముందుగానే చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం లాభం లేదు దేవుడికి. తిని త్రాగు సుఖించు మూడే, వేరే పనేవిలే. ప్రభు కొరకు ఏమి పనిచేయరు. అన్నాం కదా, మీరు ఎదురు చూడాలా, సాక్షులుగా ఉండాలా, ప్రకటించాలా. రెండు చేయకుండా మనం ఊరక బతికితే ఆయనకి మహిమ లేని బతుకు. కాబట్టి మనం రాకడ దినాల్లో ఉన్నాం. టైం అయిపోయింది. మాది మన అన్నారు, ఇప్పుడు అలా రాడు అంటున్నారు ఒక ఆయన. ఇప్పుడు అలా ఎందుకు వస్తాడులే ఆయన? పాపం దిగులేసింది నాకు. ఒక రోజంతా ఆలోచన చేసి ఆయన అటు ఆలోచన చేస్తున్నాడు కావాలని. ప్రభు ఇప్పుడు అప్పుడు కూడా రావచ్చు. ప్రభు టైం అయిపోయింది. రాకడ దినాల్లో మనం ఉన్నాం, సిద్ధపడాలా. విడిచిపెట్టబడితే చాలా భయంకరం అన్నాడు ప్రభు. అలంకారం, ఇద్దరు తిరుగులు విసురుతుంటారు, ఒకడు ఎత్తబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పడకలో ఉంటారు, ఒకడు ఎత్తబడతారు, విడిచిపెట్టబడితే భయంకరంగా ఉంటుంది. ఏడుస్తారు. మీకు లాభం లేక అగ్నిగుండమే. 7 సంవత్సరాలు హింసలు ఉంటాయి. ఆ హింసలు యేసు ప్రభుని నమ్మాలంటే తల నరికించుకోవాలా. ముద్ర వేస్తారు, ముద్ర వేసుకోకపోతే తల నరికేస్తారు. అట్లా ఇశ్రాయేలీలు మనవాళ్ళు ఎవరు అందరూ వేపించుకుంటారు ముద్ర. లేకపోతే మార్కెట్లో సరుకులు ఇవ్వరు, షాప్స్లో. భయంకరం. అవన్నీ చెప్పాలి. నా కోరిక చర్చ అందరూ వస్తే చెప్పాలని ప్రార్థన చేయండి. రాకడ గురించి ఎట్లా వస్తాడు ప్రభు, ఏం జరుగుద్ది అని భవిష్యత్తు విషయాలన్నీ కూడా నాకు నేర్పించిన విషయాలు మీకు బోధిస్తా. కాబట్టి రొట్టె యేసు ప్రభు ప్రేమ, ఆయన రక్తము, శరీరం మన కొరకు నలుగొట్టబడింది. కాబట్టి మనం కూడా ఆయన శరీరము, నన్ను కూడా శ్రమల్లో నలగొట్టబడాలా. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కుంగిపోకూడదు, ధైర్యంగా నిలబడాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, బల సహవాసయోగ్యంగా మేము తీసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. మా బ్రతుకులో మార్పు రావాలా, పరిశుద్ధంగా ఉండాలా, మీకు ఇష్టంగా జీవించాలా. ఈ బల సహవాసం నన్ను జ్ఞాపకం చేసుకోవటం దీన్ని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ప్రేమ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, మన రాకడ. ఆయన ఇప్పుడు మాతో ఉన్నాడు. నేను సేవ చేస్తున్నప్పుడు సదాకాలం మీరు మాతో ఉంటారు తండ్రి. ఈ సన్నిధి ఇప్పుడు మాతో ఉండదు. అది గ్రహించి యోగ్యముగా బల సహవాసంలో పాల్గొని భాగ్యం దయచేయమని, రొట్టెను పాత్రను దీవించుమని యేసు నామమున వేడుకున్నావు తండ్రి. ఆమేన్. రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మాట్లాడు దేవుడు. ఆ రొట్టె విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటం దీన్ని చేయండి. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా కొత్త నిబంధన, మీరు ఈ పాత్రలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం చేయండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో, ప్రభు యొక్క శరీరమును గురించి శరీరము గురించి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను
పరీక్షించుకొని అలాగ చేసి రొట్టెను తిని పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపు తిని త్రాగువారు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకుంటే మనము శిక్ష పొందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మేమందరూ బలహీనలు తండ్రి, కానీ మన పాపం ఒప్పుకుంటే నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడవు, క్షమిస్తావు తండ్రి. నా తప్పులను మీరే మన్నించండి, రక్తములో కడిగి శుద్ధీకరించండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఈ రక్తం శుద్ధీకరించి యోగ్యముగా ఈ బల సహవాసాలు పాల్గొని భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హృదయం ముదమారవసీన్సూనా హృదయాంతరంగమునా ప్రభావమునా నారోత హృదయం పూను నీరక్త ప్రభావమునా నారోత హృదయం బూను పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ఉదమార వసించునా హృదయాంతరంగమునా అజాగరూకుడనైతి నిజాశ్రయము విడిచి అజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించు నా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగని వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగని చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా నటులా ఆత్మాభిషేకము ఇమ్ము ఆత్మాభిషేకము ఇమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించు
నా హృదయాంతరంగమున. పెట్టే పాత్ర అందని వాడు ఎవరు ఉంటే చేతులు చూపించాలని మనం చేస్తున్నాను. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, భరించి నన్నాదుకున్నావు. నన్ను దాచి ఉన్నావు, నన్ను నీలో చాచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఇది మీ కొరకు జ్ఞాపకము చేసుకున్నట్టు దీన్ని చేయుడని ప్రభు చెప్పిన రీతిగా మనమును చేయుదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన, మీరు ఈ పాత్రను త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభువు చెప్పిన రీతిగా మనమును ఆ రీతిగా చేయుదాం. ప్రభు ప్రార్థనాశీర్వాదంతో ఈ బల సహవాస ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరనగాక. మరి దీని ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారు క్షమించండి. మామూలుని శోధనలను తేక కీడు నుండి దుష్టు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము, ఈ పరిశుద్ధ సహవాసములో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరుసదా కాలము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యమిదిగు, జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ము.